హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు చెప్పబోయే చాప్టర్ సబ్ట్రాక్షన్ అంటే వ్యవకలనం. దానిలో ఫస్ట్ ఎక్సర్సైజ్ 4.1. దానిలో ఫస్ట్ డూ ది ఫాలోయింగ్ అంటే సమస్యలను సాధించండి. ఇప్పుడు చూద్దాం. 588 - 3643 అంటే ఈ వాల్యూ నుండి ఈ వాల్యూ తీస్తే ఎంత వస్తుందో ఇప్పుడు చూద్దాం. 9లో 3 పోతే ఎంత వస్తుంది? మనకి 6. 8లో 4 పోతే 4. 8లో 6 పోతే 2. 5లో 3 పోతే 2. నెక్స్ట్ చూద్దాం. 8926 - 2634 6లో 4 పోతే ఎంత అవుతుంది? మనకి 2 వస్తుంది. 2లో 3 తీయగలమా? తీయలేము. ఇక్కడ నుండి ఇక్కడికి అపతించుకుందాం. అప్పుడు ఎంత ఉంటుంది? ఇక్కడ 8. ఇక్కడ ఎంత అవుద్ది? 12. 12లో 3 పోతే ఎంత అవుద్ది? 9. 8లో 6 పోతే 2. 8లో 2 పోతే 6. నెక్స్ట్ చూద్దాం. 9600 - 2780 0లో 0 పోతే ఎంత పోతుంది? 0 అవుతుంది. 0లో 8 తీయగలమా? తీయలేము. ఇక్కడ నుంచి ఇక్కడికి అప్పు తెచ్చుకుందాం. అప్పుడు ఎంత ఉంటుంది? ఇక్కడ 5 ఉంటుంది. ఇక్కడ ఎంత అవుద్ది? 10 అవుద్ది. 10లో 8 పోతే 2. 5లో 7 తీయగలమా? తీయలేము. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ నుంచి ఇక్కడికి అప్పు తెచ్చుకుందాం. ఇక్కడ ఎంత అవుద్ది? 15 అవుద్ది. ఇక్కడ 8 అవుతుంది. 15లో 7 పోతే 15లో 7 పోతే ఎంత అవుతుంది? 8. 8లో 2 పోతే 6. నెక్స్ట్ చూద్దాం. 8001 - 3675 ఒకటిలో 5 తీయగలమా? తీయలేము. ఇక్కడ నుండి ఇక్కడికి అప్పు తెచ్చుకుంది. ఎందుకంటే ఈ మధ్యన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 7 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10 నుంచి ఇక్కడికి వెళ్తే 9 అవుతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తే ఇది కూడా 9 అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది? 11 అవుతుంది. 11లో 5 పోతే 6. 9లో 7 పోతే 2. 9లో 6 పోతే 3. 7లో 3 పోతే 4. నెక్స్ట్ చూద్దాం. 7000 - 4508 0లో 8 తీయగలమా? తీయలేము. ఇక్కడ నుండి ఇక్కడికి ఆపు తెచ్చుకుందాం. ఇప్పుడు ఎంత ఉంటుంది? ఇక్కడ 6 ఉంటుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 10 అవుతుంది. 10 నుంచి 1 వెళ్ళిపోతే ఇక్కడ 9. ఇక్కడ కూడా 9. ఇక్కడ ఎంత అవుతుంది? 10 అవుతుంది. 10లో 8 పోతే 2. 9లో 0 పోతే 9 వస్తుంది. 9లో 5 పోతే 4. 6లో 4 పోతే 2. ఇప్పుడు రెండోది ఏంటంటే సబ్ట్రాక్ట్ 7425 ఫ్రమ్ 9015 అంటే 7425ను 9015 నుండి తీసివేయండి. అంటే ఈ వాల్యూ నుండి ఈ వాల్యూ తీస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు చూద్దాం. 9015 - 7425. 5లో 5 పోతే ఎంత వస్తుంది? మనకి 0. 1లో 2 తీయగలమా? తీయలేము. ఇక్కడ నుండి ఇక్కడ అప్పు తెచ్చుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది? 0 ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ నుండి ఇక్కడికి అప్పు తెచ్చుకోవాలి. అప్పుడు ఎంత అవుద్ది? ఇక్కడ 8. ఇక్కడ ఎంత అవుద్ది? 10 అవుద్ది. 10 నుండి 1 వెళ్ళిపోతే ఇక్కడ ఎంత ఉంటుంది? 9 ఉంటుంది. ఇక్కడ ఎంత అవుద్ది? 11 అవుద్ది. 11లో 2 పోతే 9. 9లో 4 పోతే 5. 8లో 7 పోతే 1. మనకి 1590. ఇప్పుడు మూడోది ఏంటంటే టేక్ అవే 3086 ఫ్రమ్ 8415 అంటే 8415 మరియు 3088ల భేదం అంతా. భేదం అంటే డిఫరెన్స్. అంటే ఈ వాల్యూ నుండి ఈ వాల్యూ తీస్తే ఎంత వస్తుందో ఇప్పుడు చూద్దాం. 8415 - 3088. 5లో 8 తీయగలమా? తీయలేము. ఇక్కడ నుండి ఇక్కడ అప్పు తెచ్చుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 15 అవుతుంది. ఇక్కడ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. 15లో 8 పోతే 7. 0లో 8 తీయగలమా? తీయలేము. ఇక్కడ నుండి ఇక్కడ అప్పు తెచ్చుకుందాం. అప్పుడు ఎంత అవుతుంది? ఇక్కడ 10. ఇక్కడ ఎంత ఉంటుంది? 3. 10లో 8 పోతే 2. 3లో 0 పోతే 3. 8లో 3 పోతే 5. మన డిఫరెన్స్ అనేది 5325. ఇప్పుడు నాలుగోది ఏంటంటే హౌ మచ్ 3189 ఈజ్ మోర్ దాన్
2883 అంటే 3189 అనే సంఖ్య 2883 కంటే ఎంత పెద్దది అనేది ఇప్పుడు చూద్దాం. అప్పుడు ఏం చేయాలి, ఈ వాల్యూ నుండి ఈ వాల్యూ తీస్తే మనకి ఎంత పెద్ద అనేది తెలుస్తుంది. 3189 మైనస్ 2883. 9 3 పోతే ఎంత అవుతుంది, 6. 8 2 పోతే 0. 1లో ఎన్ని తీయగలమా, తీయలేము. ఇక్కడ నుండి ఇక్కడ అప్పు తెచ్చుకుంది, అప్పుడు ఎంత అవుతుంది, ఇక్కడ 2. ఇక్కడ ఎంత అవుతుంది, 11 అవుతుంది. 11లో 8 పోతే 3. 2లో 2 పోతే 0. అప్పుడు మనకి ఎంత పెద్దది, 306 అనేది మనకి పెద్దది. ఇప్పుడు 5ది ఏంటంటే ఎస్టిమేట్ ది డిఫరెన్స్ బై రౌండింగ్ ఈచ్ నెంబర్ టు ది నియరెస్ట్ 1000. అంటే దగ్గర వేలకు సవరించి కింది భాగాన్ని అంచనా వేయండి. ఇప్పుడు చూద్దాం. అంటే వేలకు దగ్గరగా ఉన్నది. ఇప్పుడు 5742 దీని దగ్గర ఉన్నది ఏంటి అవుతుంది, 6000 అవుతుంది. మైనస్ 4200 దీని దగ్గరకు ఉంది, 4000 దగ్గరకు ఉంది. కాబట్టి దీని మీద డిఫరెన్స్ ఎంత అవుతుంది, మనకి 6000 4000 పోతుంది, మనకి 2000 వస్తుంది.